ఒక విగ్రహం ఒడ్డు కొట్టుకొచ్చిందండి. ఇంటికి ప్రత్యేకంగా 4 ద్వారాలు ఉన్నాయి. వాస్తవంగా శని పీడించడం మొదలు పెడితే ఆపడం పరమేశ్వరుడి వల్ల కూడా కాదు. అయితే శనీశ్వరుడికి చాలామందికి నువ్వులు నూనె సమర్పిస్తారు. ఎందుకు సమర్పిస్తారు? అసలు నూనె ఎందుకు సమర్పించాలి? నువ్వులు ఎందుకు సమర్పించాలి? హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను ఒక స్పెషల్ కంటెంట్తో వచ్చాను, డిఫరెంట్ కంటెంట్తో వచ్చాను. ఈ కంటెంట్ ఇవాళ ఏంటంటే నా చైల్డ్హుడ్, అంటే నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఈ కంటెంట్ అనేది దాంతో రిలేటెడ్ ఉంది. అంటే ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ అనేది నా చైల్డ్హుడ్తో రిలేటెడ్ ఉందన్నమాట. అసలు ఏంటంటే నా వెనకాల ఈ గుడిని చూస్తున్నారా? సో ఇది మన ఇవాళ కంటెంట్. ఈ గుడి మన కంటెంట్. అసలు చెప్పాలంటే ఈ గుడి ఏంటంటే నేను చిన్నప్పుడు వచ్చేవాడిని మా నాన్నగారితో. మా నాన్నగారు ఒకప్పుడు ఏంటంటే కొత్త బండి కొన్నప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కొత్త బండి కొన్న తర్వాత మనం ఎలాగైనా పూజ చేపిస్తాం, తెలుసు కదా మీకు. సో అలాగే మా నాన్న బండి కొన్నప్పుడు నేను ఇక్కడ గుడికి వచ్చి మా బండిని పూజ చేయించాము. ఓకే, ఫస్ట్ నేను మీకు ఇవన్నీ చెప్పే ముందు ఈ గుడి ఎక్కడ ఉంది, దీని లొకేషన్ మీకు చెప్తాను. లొకేషన్ చెప్పాలంటే మీకు ప్రకాశం బ్యారేజ్ అనేది మీకు ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి. ఇది ప్రకాశం బ్యారేజ్. సో దానికి మనం వెళ్ళే దారి ఇక్కడే. మన దుర్గమ్మ గుడి అక్కడ ఉంది. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, జస్ట్ ఫ్లైఓవర్ కింద మనకి ఇక్కడ గుడి అనేది లొకేటెడ్. ఇది ఏం గుడి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ గుడి ఏంటంటే శనీశ్వరుడు పేరుతో ఉన్న గుడి. అంటే చాలా మందికి తెలిసి ఉంటుందో తెలియ ఉండదో నాకు తెలియదు, కానీ జస్ట్ మీకు అయినా చెప్తున్నాను. ఇక్కడ శనీశ్వరుడు అంటే శని దేవత. సో ఆ శని దేవత గుడి ఇక్కడ ఉంది. ఇది చాలా ఫేమస్ గుడి, చాలా పాత గుడి. ఈ గుడి అనేది 1984లో మొదలైంది. అప్పటి నుంచి ఈ గుడి అనేది ఇక్కడ స్థాపన అయ్యి ఇంకా పూజారి ఏమో పూజించడం స్టార్ట్ చేశారు. సో మీరు ఆలోచించండి, 1984 అంటే 1984 అంటే ఇవాళ 2024 అంటే ఎంత పాత గుడి అది. దాదాపు అంటే చెప్పొచ్చు 40 సంవత్సరాలు పాతది. అయితే ఇప్పుడు మనం ఈ గుడిలో వెళ్దాం లోపలికి. ఈ గుడి గురించి మొత్తం తెలుసుకుందాం, పూజారితో కూడా మాట్లాడదాం మనం అక్కడ. అండ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇన్ఫర్మేషన్, మీరు ఇలా వచ్చారనుకోండి, ఇది డైరెక్ట్ ఎంట్రీ కాదు. మీరు ఇక్కడ పక్కన నుంచి వెళ్ళాలి లోపలికి. మీరు అలా వాకింగ్ చేసి వస్తారు కదా, మీరు ఇక్కడ కాలు కడగొచ్చు, కాలు కడిగి లోపల వెళ్ళచ్చు. గురుగారు నమస్తే. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు గుడిని కవర్ చేయడానికి. మీకు చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నాను, ధన్యవాదాలు. ఓకే, మన వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ, చూసే వాళ్ళందరికీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను ఈ గుడి గురించి నేను వాళ్ళు చెప్పబోతున్నాను. దీని డీటెయిల్స్గా మీరు కొన్ని చెప్పాలి. ఈ గుడి పేరేంటి, అందరూ ఎందుకు వస్తారు, స్థాపన ఎప్పుడు అయింది గుడిది, అది కొన్ని చెప్పగలరా? నీలాంజన సమాభాసం రవిపుత్రం దివాకృతం సదామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇది విజయవాడ అండి. ఈ విజయవాడ కృష్ణానది తీరం. ఇది సీతమ్మవారి పాదాలు అంటారు ఇక్కడ. ఈ సీతమ్మవారి పాదాల దగ్గర సుమారుగా 1982 ఆ ప్రాంతాల్లో నదిలో ఒక విగ్రహం ఒడ్డు కొట్టుకొచ్చిందండి. అలా ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి జాలర్లు అందరూ కూడా ఇది దేవతా విగ్రహంలా ఉంది అని చెప్పి స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారండి. అలా ఆ విగ్రహం శనీశ్వరుడిదిగా అక్కడ ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా చూసి శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలం అభిషేకం చేస్తారు కాబట్టి ఆ తైలాన్ని స్వామికి అభిషేకం చేయటం ప్రారంభించారండి. అలా వచ్చిపోయేటువంటి భక్తులు, స్నానానికి వచ్చేటువంటి వాళ్ళు రోజు ఈ స్వామివారిని దర్శించుకోవటం, నమస్కరించుకోవటం చేయటం జరుగుతూ ఉండేది. అలా కొంతకాలం తర్వాత భక్తులు స్వామికి నమస్కరించటం, పూజించటం,
స్వామికి ఏదైతే మనం మనస్సులో సంకల్పించామో ఇక్కడికి వచ్చి ఆ పూజ చేస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో ఆ పని పూర్తి అవ్వటం, విద్య రాని వారికి విద్య పరిపూర్ణమవ్వటం, రుణబాధలతో రోగబాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఆ రుణబాధలు రోగబాధలు తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహం కలగటం ఇక్కడ నిదర్శనంగా కనబడుతూ ఉండేది. అందుచేత భక్తులందరూ కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఈ శనీశ్వర స్వామికి తైలాభిషేకం మరియు తిల పూజ చేయటం ఇక్కడ ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ క్షేత్రానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇది కృష్ణానది తీరంలో ఉండటం ప్రాధాన్యత. ఈ క్షేత్రం పంచాయతన క్షేత్రం. సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుణ్ణి పూజ చేస్తూ ఉంటాము. శనీశ్వరుడు ప్రత్యేకంగా ఉండటం అనేటువంటిది అరుదుగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడు చాలా ఆలయాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆలయాలు చాలా స్వల్పంగా ఉండేవి. ఈ ఆలయం శనీశ్వర స్వామి వారు జ్యేష్ఠాదేవితో కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇది పంచాయతన క్షేత్రం. ఈ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు, శనీశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు ఇక్కడ సాక్షాత్కరించేటువంటి మూర్తులు. ఇది పంచాయతన క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ క్షేత్రంలో స్వామివారితో పాటుగా ఉత్సవమూర్తులు ఉంటారు. స్వామివారికి ప్రతిరోజు ఏకవజామునే సుప్రభాత సేవ, తర్వాత నిత్యార్చనలు జరుగుతాయి. స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాదులు యథాశాస్త్రీయంగా జరుగుతాయి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్వామివారికి పరోక్షంగా కూడా స్వామివారికి తైలాభిషేకం జరపటం జరుగుతుంది. అందుచేత భక్తులు దూరదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ స్వామివారిని నిత్యం అర్చించుకునేటువంటి సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఈ క్షేత్రం మనకి కనకదుర్గమ్మ కొలువై ఉన్నటువంటి ఇంద్రకీలాద్రికి సమీపాన ఉండటం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆలయం కాబట్టి దీన్ని ప్రత్యేక శనైశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. గురుగారు, నేను ఇప్పుడు ఇంతకు మీకు ప్రశ్న అడిగాను కదా, చెప్పాను కదా, నేను చిన్నప్పుడు వచ్చాను. దాని తర్వాత నేను ఇవాళ వస్తున్నాను. చాలా సంవత్సరాలు ఉన్నాయి. చదువు కోసం నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకా వేరే పనిలో ఉండి పెళ్లి చేసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. ఇవాళ నేను మళ్ళీ పొద్దున్న లెగ్సిన తర్వాత నా మైండ్లో ఏమొచ్చిందంటే నేను ఇక్కడ రావాలి ఒకసారి. ఎప్పుడు వెళ్తూ ఉంటాను, ఈ దారిలోనే కనిపిస్తూ ఉంటుంది మనకి గుడి. కాబట్టి నేను చిన్నప్పుడు చూసాను గుడి ఏమో వేరేలా ఉండేది, ఇప్పుడేమో బాగా డెవలప్ అయిపోయింది గుడి. సో ఈ మధ్యలో ఏం జరిగింది అంటే సడన్గా డెవలప్మెంట్ అయింది, మధ్యలో ఆగిపోయింది కూడా అని అనుకుంటున్నాను నేను. సో అది కొంచెం చెప్తారా దాని గురించి ఏదైనా? ఇక్కడ 1982లో స్వామివారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఆ పెట్టినప్పటి నుంచి స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాదులన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉండేవి. ముందు ప్రారంభంలో స్వామివారి ఆలయం చిన్న ఒక 4 తాటాకులు వేసి విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత ఒక 2 రేకులు వేసి పెట్టడం జరిగింది. తర్వాత స్వామివారికి చిన్న దిమ్మలాగా పీఠంలాగా కట్టడం జరిగింది. ఆ తర్వాత భక్తుల సహాయ సహకారాలతో స్వామివారికి స్లాబ్ వేసి ఒక చిన్న బిల్డింగ్ లాగా ఇక్కడ స్వామివారికి ఆలయం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆలయం కొన్ని సంవత్సరాల పాటు, అంటే సుమారుగా ఒక 25 సంవత్సరాల పాటు ఆ స్వామివారు ఆ ఆలయంలో పూజలు అందుకున్నారు. 2016లో జరిగినటువంటి పుష్కరాల సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పి, అంటే ఈ పుష్కరాల్లో వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు చేస్తాం అనేటువంటి ఒక కారణంగా ఇక్కడ ఈ ఘాట్లో ఉన్నటువంటి ఆలయాలని ధ్వంసం చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు, హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళందరూ, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఆ సందర్భంలో వ్యతిరేకించగా జనం అందరూ కూడా, భక్తులందరూ కూడా ఒక ఉద్యమంలా ఉద్యమించారు. ఆ ఉద్యమంలా ఉద్యమించడం చేత ఈ ఆలయాలు పాక్షికంగానే కూలగొట్టారు, పరిపూర్ణంగా కూలగొట్టలేకపోయారు. అలా కూలగొట్టినటువంటి ఆలయాలకి, ఈ ఆలయానికి సుమారుగా 2016 నుంచి 2020 వరకు 4 సంవత్సరాల వరకు స్వామివారు
ఒక చిన్న రేకుల షెడ్డులో ఉండడం జరిగింది. రీసెంట్గా కేఎల్ఎం వరమహాలక్ష్మి సాయి సిల్క్స్ కళామందిర్ వాళ్ళు ఈ ఆలయాన్ని పునరుద్ధరింప చేయటానికి ముందుకొచ్చి వారి సొంత ఖర్చులతో పునాది నుంచి గుడి నిర్మాణం పూర్తి అయి ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా వారి సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించారు. ఓకే, మొత్తం ఖర్చు మొత్తం భరించి. సూపర్. అలా స్వామివారికి ఒకప్పుడు ఉన్నటువంటి ఆలయంలో స్వామివారికి కేవలం శనీశ్వరుడుగా భావన చేసి పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆలయానికి వాస్తుశాస్త్ర విధిగా, ఆగమోక్త విధిగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించడం జరిగింది. ఈ ఆలయంలో స్వామివారికి 4 ప్రధానమైనటువంటి ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. తూర్పున ఉన్నటువంటి ద్వారానికి ఋగ్వేద ద్వారం అని చెప్పి, దక్షిణం ఉన్నటువంటి ద్వారానికి యజుర్వేద ద్వారం అని, ఇక్కడ మీరు పశ్చిమంలో ఉన్నటువంటి ద్వారానికి సామవేద ద్వారం అని, ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారానికి అధర్వణ వేద ద్వారం అని చెప్పి మనం నామకరణం చేశాం. చాలామందికి సందేహం, ఏమండి ఏ గుడి అయినా ఒక ద్వారమే ఉంటుంది కదా, ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా 4 ద్వారాలు ఉన్నాయి, ఎటు వెళ్ళినా 4 ద్వారాలు. అలా 4 దిక్కుల నుంచి పరమేశ్వరుణ్ణి దర్శించడం చాలా విశేషం అండి. ఎంతో పుణ్యం ఉంటే కానీ 4 దిక్కుల్లో పరమేశ్వరుణ్ణి చూడలేము. అలా చూడగలిగేది కాశీలో ఒక చోటే, ఇంకెక్కడా చూసే అవకాశం లేదు. ఓకే. అలా శివుడికి 5 ముఖాలు ఉంటాయి. 5 కాలాల్లో శివుణ్ణి అర్చించాలని మనకి శాస్త్రం చెబుతుంది. అలా 5 కాలాల్లో అర్చించలేనటువంటి వాళ్ళు కాశీ వెళ్ళి 4 ద్వారాల నుంచి స్వామిని దర్శిస్తే వారికి 4 కాలాల్లో 5 కాలాల్లో స్వామిని అర్చించిన ఫలితం కలుగుతుంది. సో గైజ్, మీరు ఎప్పుడైనా గుడికి వచ్చానంటే, మీరు లేకపోతే నేను ఎప్పుడైనా గుడికి వచ్చానంటే, మనకి ఎప్పుడంటే 4 వైపులు తలుపులు అయితే ఉండవు. ఒక వైపు నుంచి ఎంట్రీ రావాలి, ఇంకో వైపు నుండి ఎగ్జిట్ ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్. కాశీలో ఉంది ఆ కాన్సెప్ట్, మళ్ళీ ఇక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ కాశీ, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్. వావ్. కాశీలో గంగా నది దగ్గర విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఓకే. ఇక్కడ కూడా శనీశ్వరుడు కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్నాడు. కృష్ణ అంటే నలుపు అని అర్థం, నలుపు నీలం అని అర్థం. ఆ కృష్ణానది, కృష్ణ అంటే నలుపు అని. ఎక్కడైతే శనీశ్వరుడు క్షేత్రంలో కొలువై ఉన్నారో, అంటే శం అంటే వేగము, నహ అంటే లేనివాడు, చరహ అంటే చరించేవాడు, శనైశ్చరతేది శనైశ్చర అంటే వేగం లేకుండా చరించేవాడు కాబట్టి శనైశ్వరుడు అని చెప్పారు. ఆయన పేరులో ఉన్నటువంటి అర్థం అది. మందుడు అంటే నెమ్మదిగా వెళ్ళేవాడు, సంచరించేవాడు. అలా శనైశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి చాలా పేర్లు ఉన్నాయి. సౌరి అనగా శనీశ్వరుడు, ఓకే. సూర్యపుత్ర శనీశ్వరుడు, ఓకే. జ్యేష్ఠాపతి శనీశ్వరుడు. అలా స్వామివారికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఈ క్షేత్రంలో జ్యేష్ఠాదేవితో ఉన్నారు. జ్యేష్ఠాదేవి అంటే ఆయన భార్య. అన్ని చోట్ల శనీశ్వరుడు ఉంటారు కానీ భార్య ఉండరు. ఇక్కడ క్షేత్రంలో భార్య ఉన్నారు, పంచాయతనం అంటే శివుడితో పాటుగా ఉన్నారు. ఓకే. అలా శనీశ్వరుడు జ్యేష్ఠాదేవితో కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే అభిషేకం చేసినటువంటి నూనెని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు. జనరల్గా నువ్వులు, నూనె ఇవి చూస్తే పట్టుకుంటేనే భయం అందరికీ. అయితే చాలామందికి సందేహం ఉంటుంది, శనీశ్వరుడికి పూజ చేసాం, మేము ఈరోజు ఉపవాసం ఉండాలేమో, నూనె ముట్టుకోకూడదు, నూనె వస్తువులు తినకూడదు, నెలమి పడుకోవాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అని. అయితే శనీశ్వరుడు వాస్తవంగా ధర్మానికి ప్రతిరూపమే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు యమధర్మరాజు గారి యొక్క అన్నగారు. ఓకే. అంటే ఈ శనీశ్వరుడికి అధిదేవత బ్రహ్మదేవుడు, ప్రత్యధి దేవత యముడు. అందుచేత ఈ యముడు బ్రహ్మదేవుడు అనగా బ్రహ్మ అంటే మనకి ప్రాణం పోసేవాడని, యముడు అంటే ప్రాణం తీసేవాడు అని చెప్పి మనం శాస్త్రాల్లో తెలుసుకున్నాం. అయితే శనీశ్వరుడిని గనక అర్చిస్తే ఈ శనీశ్వరుడు ఆయుష్కు కారకుడు. ఈ ఆయుష్ లేనిదే ఏదీ లేదు ప్రపంచంలో. చాలా మీరు గమనించండి, ఆరోగ్యం లేదు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. అప్పు లేదండి, బ్యాంకుకి వెళ్తే డబ్బులు కావాలంటే అప్పిస్తారండి. బట్టలు లేవండి, షాప్కి వెళ్తే బట్టలు దొరుకుతాయండి. పెళ్లి కాలేదండి, డబ్బు బాగా ఉంది అని అంటే ఎవరన్నా వచ్చి పెళ్లి చేసుకుంటారండి.
సంతానం లేదు, అడాప్షన్ తీసుకుంటారండి. చదువు లేదండి, ఎక్కడికైనా వెళితే చదువు చెప్తారండి. కానీ ఎవరినైనా సరే ఆయుష్ ఇమ్మని అడగండి, ఎవరు ఇవ్వలేరండి, ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు. కెనాట్ బి, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఆయుష్ని మాత్రం. అవును. చదువు లేదు చెప్పచ్చు, తిండి లేదు పెట్టచ్చు, పెళ్లి కాలేదు పెళ్లి చేయొచ్చు, పిల్లలు లేరు ఇవ్వచ్చు, ఆరోగ్యం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది. అట్లా అన్నీ ఉన్నా కానీ ప్రధాన కలిగినటువంటిది ఆయుష్. ఆ ఆయుష్ని ఇచ్చేటువంటి దైవమే శనీశ్వరుడు. ఎందుకు అనంటే ఆ ఆయుష్ని పోసేటువంటి బ్రహ్మదేవుడు ఒక పక్కన, తీసేటువంటి యముడు ఒక పక్కన ఉంటారు ఆయనకి. అధిదేవత ప్రత్యేక దేవతగా. అంటే తీసే ఆయన పోసే ఆయన పక్కనే ఉన్నప్పుడు ఆయన కంట్రోలింగ్ ఏం చేతిలో ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎం ఉన్నారు, ఈక్వల్ టు సిఎస్, సీఎం టు ఈక్వల్ టు సిఎస్. చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో సీఎంతో సమానమైనటువంటి హోదా బాధ్యత కలిగి ఉంటారు. అంటే ఈ సీఎం ఏం చేసినా ఈ చీఫ్ సెక్రటరీ ఎట్లా అయితే అబ్జర్వేషన్ చేస్తారో, మానిటర్ చేస్తారో, అట్లాగే ఈ ఆయుష్ని శనీశ్వరుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అలా ఈ శనీశ్వరుడు ఆయుష్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక జీవి తన కర్మఫలం చేత, పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ చేత ఈ జన్మలో ఆ కర్మఫలాన్ని అనుభవించడానికే భూమి మీద పుడతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ అని. అలా శనీశ్వరుడు గనక ఆ భక్తుణ్ణి పట్టుకున్న, ఆ వ్యక్తిని పట్టుకున్న వాడికి జన్మలో ఏ విధమైనటువంటి బాధలు ఉండవండి. వన్స్ ఆయన టచ్ చేస్తే వాషౌట్ అయిపోతాడు ఏ మానవుడైనా సరే. అంటే కర్మ ఫలం ఈయన ద్వారా తీర్చబడుతుంది. ఆ కర్మాధికారి పరమేశ్వరుడు. ఆ కర్మ ఎలా తీరుతుంది? కర్మ అనుభవిస్తే తీరుతుంది. అయితే ఆ కర్మని అనుభవించాలి అని అంటే చాలా కష్టం. అందరికీ కర్మ చేయటం తేలిక, అనుభవించడం కష్టం. ఉదాహరణకి పొద్దున పూట ఇంట్లో ఇడ్లీ వండారండి పలహారంగా, అది తినేటప్పుడు ఇడ్లీలానే ఉంటుంది, ఇంకొక రూపం చెందదు. కర్మ కూడా అంతేనండి, ఏం చేస్తే ఆ రూపంలోనే ఉంటుంది. వేపాకు కరివేపాకన్నా కూడా రెండు చివర్లో కలవచ్చు, కానీ రుచి తేడా ఉంటుంది. ఇది వాసన ఉంటుంది, అది చేదుగా ఉంటుంది. అలా ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటాయి, కానీ చూడ చూడ రుచుల జాడవే. అట్లాగే స్వామి యొక్క అనుగ్రహం కూడా అంతే. తెలియక అందరూ ఏమనుకుంటారంటే శనీశ్వరుడు అని అంటే పీడిస్తాడు అనుకుంటారు. అవును. ఈ శనీశ్వరుడు పీడించడండి, కర్మ ఫలాన్ని అనుభవించటం కోసం ఆయన తన బాధ్యతని నిర్వర్తిస్తాడు. తెలియక చాలామంది శని అంటే భయపడతారు, శని అంటే పీడ అనుకుంటారు. వాస్తవంగా ఆయన పీడించాలి అని అంటే పరమేశ్వరుణ్ణి కూడా వదిలిపెట్టలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేశాడు, పరమేశ్వరుడు మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడని చెప్తూ ఉంటారు. అలాగా శనీశ్వరుడు పట్టుకోవాలి అనుకుంటే ఎక్కడున్నా పట్టుకుంటాడు. సో గైస్ విన్నారా, శనీశ్వరుడు అనేది ఒక గాడ్. అంటే మనం ఎప్పుడైనా నవగ్రహాల్లో కూడా చూసాం కదా, అలాగే మనకి కొన్నిసార్లు పెళ్ళి అవ్వకపోయినా ఏం జరగకపోయినా మన దాంట్లో శని ఉంది అనుకొని మనం పూజన చేస్తాం. అదే కదా గురుగారు, అప్పుడు అందరూ ఇక్కడికి వస్తారు కదా. సో శనీశ్వరుడు దేవుడి దగ్గరికి వచ్చేసి మనం ఏదైనా ఇబ్బంది ఉంటే, మనం ఏదైనా మనసుతో ఏదైనా చెప్పామంటే దేవుడు ఖచ్చితంగా వింటారు ఇక్కడ కదా. అలా అయితే శనీశ్వరుడికి చాలామందికి నువ్వులు నూనె సమర్పిస్తారు. ఎందుకు సమర్పిస్తారు? అసలు నూనె ఎందుకు సమర్పించాలి, నువ్వులు ఎందుకు సమర్పించాలి? శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటివి నువ్వులు. ఎందుకు ప్రీతి? విష్ణుమూర్తి భక్తుడు శనీశ్వరుడు. ఈ విష్ణుమూర్తి చెమట నుంచి వచ్చినటువంటివే నల్ల నువ్వులు. ఆ నల్ల నువ్వుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చాలామంది నువ్వులు ముట్టుకుంటే పట్టుకుంటే మనకి ఏదైనా శని పట్టుకుంటుంది అనుకుంటారు. కాబట్టి నువ్వులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నూనె శనీశ్వరుడికి ప్రీతి. ఆ శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నుంచి వచ్చినటువంటి నూనె శనికి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందుచేత శనీశ్వరుడు ఆంజనేయుడికి వరం ఇచ్చాడు, ఈ నువ్వుల నూనె సింధూరంలో కలిపి పెట్టుకున్న వాళ్ళకి నా బాధ ఉండదు అని. అందుకనే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు సింధూరం ధరిస్తాం. అలా ఆంజనేయుడికి శనీశ్వరుడు అనుగ్రహించాడనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు, అంటే మనం అదే నూనె పట్టుకుంటే ఇబ్బంది, అంటే ఏదైనా మనకి శని వస్తుంది, కానీ శని అలా ఏం కాదు. శని మనకి దేవుడు, కామన్. అంటే మనకి అన్ని దేవుడు మనకి శని కూడా ఒక దేవుడు. వాస్తవంగా మనిషిలో ఉండేటువంటి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాఫీ తాగాము ఒక గ్లాసులో, అది ఈ రోజుకి ఎట్టాగే ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగాలంటే నిన్నటి బ్యాలెన్స్ దాంట్లో ఉంటే ఇప్పుడు మనం తయారు చేసిన కాఫీ దాంట్లో పోస్తే దాని రుచి మారిపోయి పాడైపోతుంది. అవును. అదే గ్లాస్ కడిగి ఉందనుకోండి, ఈరోజు కాఫీ రుచిగా ఉంటుంది. అట్లాగే శనీశ్వరుడు పోయిన జన్మ కర్మలలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తాడు ఈ జన్మలో. అందుచేత ప్రతి వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. చిన్న బాధ కలగానే వాడు వెంటనే చెప్తాడు నాకు శని పట్టిందండి అని అంటాడు. వాస్తవంగా శని పట్టాలంటే చాలా అదృష్టం ఉండాలండి. చాలా మంది ఏమనుకుంటారంటే శని మనకి పట్టిందంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్నట్టు, అంటే శని దేవుడిని ఒక దేవుడిలా చూడకుండా నెగిటివ్గా చూస్తారు, అలాగే చూస్తారు, ఆలోచిస్తారు. కానీ అలా ఏ ఉండదు, వస్తే ఇంకా మంచిది అంటారు. అంటే శని మనతో పాటు ఉన్నాడంటే దేవుడు మనతో పాటు ఉన్నట్టు, అంతే కదంటారు. శని ఉన్నాడు అనంటే వాడికి జ్ఞానం వచ్చినట్టే, బాగుపడ్డట్టేనండి. శని లేకపోతేనే భయం. భయం, ఓకే. ఎందుకు అనంటే శని ఉంటే క్రమశిక్షణకి రూపం అండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, చదువుకుంటున్నాడు అనుకోండి, అతనికి ఎవరితో అవసరం లేదండి. చదువుకోకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్నాడండి, అతనికి ఒక టీచర్ కావాలి, తల్లి కావాలి, ఒక ఫ్రెండ్ కావాలి, అందరూ కావాల్సిందే, అందరూ గైడ్ చేయాలి అతన్ని. అలా కాకుండా శనీశ్వరుడు గనక ఆయన గనక కర్మని సంస్కరించితే ఇంకెవరూ అవసరం లేదండి. అలా ఒక మంచి మాస్టర్ ఉన్నాడు అనుకోండి, పిల్లవాడిని 2 దెబ్బలు వేశాడు, పిల్లవాడు చదువు మానేస్తే మాస్టర్కి ఉన్నటువంటి డిగ్రీ ఏమీ డిస్క్వాలిఫై అవ్వడు. స్టూడెంట్ చదువుకోకపోతే తనే డెవలప్మెంట్ అవ్వలేకపోతాడు. అందుచేత భక్తుడు కర్మ ప్రభావానికి లోనే కర్మను అనుభవించేటువంటి సమయంలో నాకు శనీశ్వరుడు నన్ను పీడిస్తున్నాడు అనుకుంటాడండి. వాస్తవంగా శని పీడించడం మొదలు పెడితే ఆపడం పరమేశ్వరుడు వల్ల కూడా కాదు. అందుకనే చెప్తారు బ్రహ్మ శుక్రో యమశ్చైవ మునయః సప్తతారకా రాజ్యభ్రష్టా పతంతీహ తవ దృష్ట్యావలోకితాః అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు, శుకుడు, యముడు ఇత్యాదులందరూ స్వామివారి యొక్క దృష్టి సోకి వాళ్ళ యొక్క స్థానాల నుంచి స్థానభ్రంశం కలుగుతుంది. ఎలా అంటే స్వామి దృష్టిని 100 భాగాలు చేస్తే 100 భాగాల్లో 1 భాగం చూస్తే చాలట. 100 భాగాల్లో 1 భాగం చూస్తే చాలు. బ్రహ్మదేవుడు లాంటి స్థాయి ఉన్న వాళ్ళకు కూడా స్థానభ్రంశం కలుగుతుంది. మరి మనం ఎంత, మన బ్రతుకెంత, మన కర్మ ఎంత? కాబట్టి మనల్ని పట్టుకోవాలంటే ఆయనే రావక్కర్లా. ఇప్పుడు ప్రతి చిన్న వ్యక్తికి ప్రధానమంత్రి వచ్చి దండం పెట్టక్కర్లా. కరెక్ట్. ఆయన ద్వారా పనిచేయబడేటువంటి బృందం ఉంటారు, డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. అట్లాగే ప్రతి వాళ్ళకి శనీశ్వరుడు వచ్చి పట్టుకోకర్లా. తెలియక చాలామంది నన్ను శని పట్టుకున్నాడేమో అనుకుంటారు. ఆయన పట్టుకోవాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం. ప్రధానమంత్రి దగ్గరికి రావాలంటే నీకు అదృష్టం ఉండాలి, ఆయనకు కాదు అదృష్టం. కరెక్ట్. అలాగే శని నీ దగ్గరికి రావాలంటే నీకు అదృష్టం ఉండాలి. అలా స్వామి కర్మ ఫలాలని అనుభవింపచేసేటువంటి ఉద్యోగమే శనీశ్వరుడి యొక్క కర్తవ్యం. అందుచేత ప్రతి భక్తుడికి శని గనక అనుగ్రహిస్తే ఏ దేవతలకి ఇంకా అవసరం ఉండదు వాళ్ళకి. వెరీ గుడ్. శనీశ్వరుడి యొక్క పూజ సకల దేవతా పూజ. అందుచేతనే మన వాళ్ళు జాతకం చూడగానే ముందు శని ఏ స్థానంలో ఉన్నాడని చూస్తారు. ఎందుకు చూస్తారు? ఇందాక మీకు చెప్పాను, ఒక మనిషికి అన్నం, నీరు, నిద్ర, వస్త్రం, భార్య, సంతానం, ఉద్యోగం, ధనం, ప్రశాంతత ఇవన్నీ ఎలాగైనా వస్తాయి. ఆయుష్ ఎవరి దగ్గర నుంచి రాదు. అది ఒక పరమేశ్వరుడు, 2 శనీశ్వరుడు, యమధర్మరాజు, ఒక సద్గురువు, వీళ్ళ ద్వారా వస్తుంది. అందుచేత వాళ్ళు ఖచ్చితంగా శనీశ్వరుని గనక అర్చిస్తే ఆయనయే ఇవన్నీ ఇవ్వగలడు. ఇదంతా పరమేశ్వరుడి ఆజ్ఞగా శనీశ్వరుడు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు, అంతే తప్ప ఈయన కూడా డైరెక్ట్ కాదు. అంతా పరమేశ్వరుడి చేతనే జరుగుతుంది. ఓకే. సో గైజ్, మీరు విన్నారు కదా ఇప్పుడు. సో శనీశ్వరుడు అనేది ఒక బ్యాడ్, నెగిటివ్గా చాలామంది ఆలోచిస్తారు. అలా ఏముండదు. మనకి శనీశ్వరుడు మన దగ్గర వచ్చారు, మన స్థానాన్ని కూడా చూసారా? పెళ్ళి కాకముందు కానీ ఏదైనా జాతకంలో ఎప్పుడు చూస్తారు కదా. సో ఆ విషయాన్ని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించమాకండి. నేను చూసినంతవరకు చాలామంది శనీశ్వరుడు అనేది నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు. శనీశ్వరుడు అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మీ దగ్గర వచ్చారంటే
అది మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా. కానీ చూడండి, అన్నీ చేసేది శనీశ్వరుడు కాదు, అన్నీ భగవంతుడు పైన ఇంకా ఉంటారు, అంతే కదంటారు. సో ఆయన చేపిస్తారు అందరితో, అందరూ అలా చేస్తారు. సో శనీశ్వరుడు మన దగ్గర ఉన్నారంటే మనం ఇంకా మంచిగా తీసుకోవాలి. ఇక్కడ ఈ విజయవాడ స్వామివారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. స్వామివారికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మాసం ప్రీతికరంగా మనం చెప్తూ ఉంటాం. శ్రావణ మాసం శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. మరియు కాశీ ప్రాంతంలో శ్రావణ మాసం కార్తీక మాసంతో సమానంగా శివుణ్ణి అర్చిస్తారు అక్కడ భక్తులందరూ. అక్కడ ఎలా అయితే శివుణ్ణి అర్చిస్తారో ఇక్కడ శ్రావణ మాసంలో స్వాములు భక్తులందరూ కూడా శనీశ్వర దీక్షగా 19 రోజుల పాటు స్వామిని ఇక్కడ అర్చించడం పరిపాటి. ఈ దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. నీలి వస్త్రం, నీలిమాల ధరించి ఏకభుక్తం భూషయనం, అలా స్వామివారిని బ్రహ్మచర్యంతో దీక్షగా 19 రోజులు అర్చిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు జ్యేష్ఠ అమ్మవారితో శనీశ్వర స్వామివారికి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. బహుళ పంచమి నాడు, షష్ఠి నాడు స్వామివారికి పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుంది. అలా 19 రోజులు స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లా జరుగుతాయి. అన్ని క్షేత్రాల్లో శని అంటే కేవలం శనిగానే భావిస్తారు. ఇక్కడ శనీశ్వరుణ్ణి అదృష్ట దేవతగా అర్చిస్తారు. ఇక్కడ స్వామిని 19 రోజులు ఉదయం నవగ్రహ హోమం, సాయంత్రం రుద్రహోమం జరుగుతుంది. అలా మహాలింగార్చన చేస్తారు 19 రోజులు. అంతేకాదు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రతినిత్యం రుద్రాభిషేకం జరుగుతుంది. శనివారం, శనిత్రయోదశి, శని అమావాస్య ఇత్యాది పర్వదినాల్లో లక్షలాది భక్తులు ఇక్కడ తరలి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆర్థికపరమైన సమస్యలతో, మానసిక ఒత్తిడితో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి, బాధపడేటువంటి భక్తులు ఈ స్వామివారికి తైలాభిషేకం జరిపించిన, తిలదానం ఆచరించిన, ఆయుష్య హోమం, శని హోమం, శని పాశుపత హోమం ఇక్కడ చేస్తాం ప్రత్యేకంగా. శని జపం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. నదీ తీరంలో ఉండటం వలన ఇక్కడ చేసేటువంటి జపానికి చాలా ప్రాధాన్యత ఉంది. హోమానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కావున ఎవరైనా భక్తులు ఇవి స్వామివారి ప్రీతిగా జరిపించదలిచినటువంటి వారు ఇక్కడ జరిపించుకోవచ్చు. వివరాలు కింద బాక్స్లో లింక్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈయన స్వామివారి గురించి ఈరోజు మమ్మల్ని అడగడం జరిగింది. ఈయన మధ్యవర్తిగా, ఈయన వలన ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా స్వామివారి గురించి ఈరోజు తెలియజెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా మేము నివృత్తి చేస్తాం. శనీశ్వరుణ్ణి ప్రధానమైనటువంటి దేవతగా, అదృష్ట దేవతగా ఇక్కడ కొలుస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శనీశ్వర మహారాజ్కి జై. ప్రధానార్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణ, విజయవాడ. ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం, సీతమ్మవారి పాదాల వద్ద, కృష్ణానది తీరం, విజయవాడ. థ్యాంక్ యూ గురుగారు. మీరు ఇవాళ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నేను దర్శనం చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ అందరికీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ త్వరగా అందరు ఎవరు ఇవ్వరు. సో మీరు ఇచ్చారు, అందరు చూశారు కూడా కదా. సో ఇలాంటప్పుడు ఈ అవకాశం నేను అనుకుంటాను ఎవరు మిస్ చేయరు, అందరూ వస్తారు ఇక్కడికి. అండ్ మీకు మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు మనము ఏ గుడికి వచ్చినా మనకి దేవుడు కనిపిస్తారు, కానీ దాని ముందు మనకి ఇక్కడ ఈ 3 పెట్టారు. ఇప్పుడు ఈ 3 ఎందుకు ఉన్నాయి? మామూలుగా అయితే వేరేదేదో శివాలయంలో నందీశ్వరుడు ఉంటారు. అవును, అట్లాగా. అయితే ఇక్కడ మనకి ఈ శనీశ్వర స్వామి వారి క్షేత్రం కాబట్టి శని వాహనం వచ్చి చాలామంది అనుకుంటూ ఉంటారు వాహనం కాకి అని చెప్పి. శనీశ్వరుడి వాహనం కాకి కాదు, గద్ద, ఈగిల్. అంటే స్వామివారికి శ్లోకం చెప్తారు, చాపాసనం అంటే ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. గృద్ర రథ సునీల. గృద్రరథం అంటే గృద్రము అంటే దట్ మీన్స్ గద్ద. ఆ గద్ద ఇది ఈగల్. ఓకే.
అలా స్వామివారికి ప్రీతికరమైనటువంటి వాహనం గద్ద వాహనము. అలా ఈ గరుత్మంతుడిని ఇక్కడ పెట్టడానికి ఒక ప్రాధాన్యత ఉంది. అలా స్వామి వాహనం ఈ గద్ద వాహనాన్ని దర్శించిన స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. తర్వాత వచ్చి ఈ రెండవ మూర్తి, ఈ శిలామూర్తిని కుంభము అంటారు. కుంభం. శనీశ్వరుడి యొక్క రాశి కుంభరాశి, స్వక్షేత్రం. అంటే వాస్తవంగా శనీశ్వరుడికి 2 రాశులు ఉన్నాయి. ఒకటి మకర రాశి, 2 కుంభరాశి. మకర రాశి, మకరము అంటే క్రొకడైల్, మొసలి. ఈ మొసలిని గనక మనం నమస్కరిస్తే, అర్చిస్తే, ఈ కుంభాన్ని అర్చిస్తే శని యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఓకే. అందుచేత ఈ క్షేత్రంలో ఎక్కడా ఉండవు, అదే భారతదేశంలో ఎక్కడా ఉండదు. నేను అదే అందుకని వేరేగా ఉంది. ఎప్పుడు మనకేమో నంది గారు ఉంటారు, ఇక్కడ వేరేగా ఉంది. ఇక్కడ మొసలి, కుంభము, గద్ద, గరుత్మంతుడు. అందుచేత వచ్చిన భక్తులు మకర రాశి వాళ్ళు ఈ మకరానికి అంటే మొసలికి నమస్కరించాలి, కుంభరాశి వాళ్ళు కుంభానికి నమస్కరించాలి. ఈ 2 రాశులు శనీశ్వరుడి యొక్క రాశులు. అందుచేత ఈ 2 రాశుల వాళ్ళు ఈ మూర్తులకి గనక మ్రొక్కి లోపలికి వెళితే స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అందుచేత ఈ మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఓకే. సో గైస్ విన్నారు కదా, ఈ 3 ఎందుకు ఉన్నాయి. మామూలుగా మనం ఎప్పుడు చూసిన నంది గారు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది రీజన్ ఇక్కడ. తర్వాత ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని క్షేత్రాల్లో ధ్వజస్తంభం ఉంటేనే క్షేత్రం పరిపూర్ణమవుతుంది. అయితే అన్ని క్షేత్రాల్లో ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయం, శిఖరం, విమాన గోపురం ఉన్నటువంటి ఆలయం పరిపూర్ణమైనటువంటిదిగా మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత ఇక్కడ ఈ క్షేత్రంలో కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఈ స్వామివారి క్షేత్రంలో ధ్వజస్తంభము ప్లస్ ఆ స్వామివారి వాహనం గద్ద, స్వామివారి రాసులు మకర రాశి, కుంభరాశి, ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి. అందుచేత ఇక్కడ స్వామివారి యొక్క మహిమ చాలా విశేషమైనటువంటి మహిమ. కావున విద్యలో బాధపడేవాళ్ళు, ఆరోగ్యంతో బాధపడేవాళ్ళు, రుణబాధలతో బాధపడేవాళ్ళు, వాహన ప్రమాదాలు తరచు జరిగేటువంటి వాళ్ళు ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకం జరిపిస్తే వారికి ఉన్నటువంటి సమస్త ఈతి బాధలు తొలగిపోతాయనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. అలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు భక్తులు ఎక్కడికో వెళ్ళొస్తారు. అక్కడ స్వామి యొక్క అనుగ్రహం కలగకపోతే ఈ క్షేత్రానికి వస్తారు. మన భారతదేశంలో శని సింగణాపూర్, మన ఆంధ్రప్రదేశ్లో మందపల్లి, అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ కృష్ణానదీ తీరంలో వెలిసిన కొలువై ఉన్నటువంటి స్వామివారిని కనుక సేవిస్తే వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇత్యాది రంగాలలో అనుకూలత కలుగుతుంది. భార్యాభర్తల అన్యోన్యత కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు చాలామంది చదువుకోవటానికి దూరదేశాలకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళేటువంటి వాళ్ళకి ఇమ్మిగ్రేషన్, వీసా ఇటువంటివన్నీ కొంతమందికి ప్రాబ్లమ్స్ కలుగుతాయి. అటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎంతోమందికి రెక్టిఫై అయినాయి. ఎవరైనా అధికారులు అవినీతిగా కూరుకుపోయి ఇబ్బంది పడి సస్పెండ్ అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళా వాళ్ళకి పునః ఉద్యోగం మంచి స్థాయిలో ఉంటుంది. అది ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత. ఇక్కడ భక్తులు స్వామివారితో పాటుగా విశ్వేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు ఇత్యాది మూర్తుల్ని కూడా దర్శించవచ్చు. మరియు ఈ క్షేత్రంలో ప్రత్యేకించి రాహుకేతువులు కూడా కొలువై ఉన్నారు. కాలసర్ప దోషానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో స్వామివారికి అర్చనలు జరుగుతున్నాయి. రాహుమూర్తి, ఉత్సవమూర్తులు, అమ్మవార్లు ఇద్దరు రాహువుకి, అక్కడ కేతువు. స్వామివారు ఉత్సవమూర్తి, అమ్మవారు కరాళీదేవి సమేత రాహవే నమః, చిత్రరేఖాదేవి సమేత కేతవే నమః. అలా కాళహస్తి తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఈ రాహుకేతువుల్ని గనక అర్చించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఏమిటి ఈ కాలసర్ప దోషాలు? అనంతకాల సర్పదోషం
కులిక కాల సర్పదోషం, శేషనాగ కాల సర్పదోషం, కర్కోటక కాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, పద్మకాల సర్పదోషం, మహాపద్మకాల సర్పదోషం, ఇలా అపసవ్యకాల సర్పదోషం, ఇలా స్వామివారిని ఇక్కడ ఆయా కాల సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకించి స్వామికి అభిషేకం జరిపిస్తారు. ఇక్కడ మిగతా అన్ని క్షేత్రాల్లో ఉన్న ఆ రాహుకేతుల దగ్గర పూజ చేస్తారు, కానీ ఇక్కడ స్వామివారికి అర్చన చేస్తారు, అభిషేకం జరిపిస్తారు, చేసి కాలసర్ప పూజ చేస్తారు. కావున భక్తులు కాలసర్ప దోషంతో బాధపడేటువంటి భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కూడా కాలసర్ప పూజలు జరిపించుకోవచ్చు. సో గైస్, అయితే నా పూజ అయిపోయింది, మొత్తం ఇక్కడ అయిపోయింది అండ్ చాలా బాగా అనిపించింది. మనకి పంతులు గురుగారు కూడా అనేది బాగా మాట్లాడారు, బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకి బాగా మంచిగా షేర్ చేశారు ఇన్ఫర్మేషన్ మొత్తం. చాలా అంటే పర్సనల్గా కూడా మాట్లాడాను, చాలా మంచి మంచి టాపిక్స్ నేను విన్నాను వాళ్ళ నోటుతో. సో మీరు విన్నారు కదా, మొత్తం అది శని దేవత అంటే చాలామంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. అలా నెగిటివ్గా తీసుకోమాకండి, మీకు అదృష్టం బాగుంది కాబట్టి శని దేవత అనేది మీ దగ్గర వచ్చారు. శని ఎప్పుడైనా మన తగిలిందంటే బ్యాడ్గా తీసుకోమాకండి, గుడ్గా తీసుకో. సో గైజ్, నాకు ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఏం దొరికిందంటే, ఇప్పుడు మీరు ఈ గుడి చూసారు కదా, నేను ఈ గుడికి వెళ్ళాను, ఇంకా మనకేమో దుర్గమ్మ గుడి పైన ఉంది. సో అలాగే ఇక్కడ సీతమ్మ పాదాలు అని గుడి ఒకటి ఉంది, చిన్న గుడి ఉంది. ఇక్కడ ఎందుకు వస్తారంటే మనుషులు, ఫస్ట్ మీకు అది చెప్తాను, ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఎవరికైనా గర్ల్స్ ఉంటారు కదా, మెచ్యూర్ అవ్వరు. సో మెచ్యూర్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో అనేది ఇక్కడ ఏంటంటే గర్ల్స్ అందరూ వచ్చేసి, అంటే ఆ గర్ల్ ఉంటారు కదా, పాదాలు ఉన్నాయి చూసారు ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఈ పాదాల మీద ఇక్కడ నడిచి తర్వాత లాస్ట్లో ఇక్కడ కూర్చోపెడతారు, పసుపు కుంకుమ వేసేసి దాని తర్వాత పాదాలన్నీ తొక్కేసి కూర్చోపెడతారు. ఇంకా దాని తర్వాత ఇలా లెగ్సి ఇలా వాకింగ్ చేసి వచ్చేయాలి. సో ఇక్కడ ఈ చూస్తున్నారా చక్రం, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ సెంటర్లో కూర్చోపెడతారు పాపని, దాని తర్వాత నడుచుకొని వచ్చేయాలన్నమాట. సో ఇది మెయిన్. ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏ పాప అయినా 15 days to 15-20 రోజుల్లో అనేది మెచ్యూర్ అయిపోతారు. సో చాలామంది అంటే చాలామంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పాప మెచ్యూర్ అవ్వకపోతే ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ పూజించేస్తారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఉన్నారు చూసారా పైన గుడి టెంపుల్, మనకి దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, సో ఆ ముందే ఏం వెలిసారు. సో ఇక్కడ ఇది దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చారు, చాలామంది పాపలు 18 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా వాళ్ళకి మెచ్యూరిటీ రాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, మెచ్యూరిటీ అయిపోయింది. అండ్ అదే అలాగే చాలామందికి స్ప్రెడ్ చేశారు, చాలామంది అలాగే ఒకళ్ళ తర్వాత వచ్చారు. సో ఇది చాలా స్పెషాలిటీ, ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో గైజ్, ఇదన్నమాట మొత్తం నేను మీకు చూపించేసాను. ఇక్కడ మొత్తం టెంపుల్ గుడి అనేది నేను కవర్ చేశాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చితే నాకు కింద కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది నా వీడియో. ఇలాగే నా వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్. ఇంకా నా కొత్త వీడియోలతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.